హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం బయట కేఎఫ్సీలో తినేలా సూపర్ క్రిస్పీగా ఉండే చికెన్ పాప్కార్న్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దామా. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేస్తే ఇంకా బయట కొనాలి అని అనిపించదు. సో మీరు స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను ఎలా చేసుకోవాలి అనేది. ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బోన్లెస్ చికెన్ అనేది తీసుకోవాలి. అది వాటర్తో బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ అనేది లేకుండా చూసుకోండి అందులోని. ఇప్పుడు వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చికెన్ చిన్నగా ఉంటే పాప్కార్న్ చాలా క్రిస్పీగా వస్తుందండి. సో అందుకని నేను సిజర్తో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు చికెన్ ముక్కల్లోకి కొంచెం సాల్టు, కారం, పసుపు చిన్నది, ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు వెనిగర్ ఒక కప్పు వేసుకుంటున్నానండి. మీ దగ్గర వెనిగర్ అనేది లేకపోతే హాఫ్ లెమన్ అయినా పిండుకోవచ్చు. ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ అనేది తీసుకొని కొట్టెందులో వేయండి. వేసి బాగా స్పూన్తో కానీ ఆర్ హ్యాండ్తో కానీ బాగా మిక్స్ చేసుకోండి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కనీసం ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ అయినా సరే మ్యారినేట్ అయ్యేలా పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లోని. ఇప్పుడు ఒక బౌల్ అనేది తీసుకొని మైదా ఒక కప్పు వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. అందులో కొంచెం కారము, కొంచెం ఉప్పు అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా క్రిస్పీగా రావాలి అంటే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఆ బౌల్ని పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ అనేది తీసుకొని అందులో కొంచెం హాఫ్ వరకు కూలింగ్ వాటర్ అయితే వేసుకోవాలండి. కూలింగ్ వాటర్ ఎందుకు అంటే మనం చికెన్ పీసెస్ని పిండిలో కలిపి మళ్ళీ కొంచెం చల్లనీటిలో అనేది వేసామనుకోండి, అందులో కొంచెం సేపు ఉంచి మళ్ళీ తీసి పౌడర్లో కలిపి అప్పుడు మనం ఫ్రై చేసుకుంటే కేఎఫ్సీ క్రిస్పీనెస్ అనేది సూపర్గా వస్తుంది. చికెన్ అనేది మ్యారినేట్ అయిన తర్వాత మనం బయటకు తీసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న పౌడర్ ఉంది కదా, మైదా, కార్న్ఫ్లోర్, సాల్ట్ అండ్ కారం మిక్స్ చేసిన పౌడరు, అది కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని ఈ పిండిలో ఒక్కొక్క పీసెస్ కింద వేసుకొని బాగా కోట్ చేయాలి. కోట్ చేసిన తర్వాత ఆ పీసెస్ని మళ్ళీ మనం కూలింగ్ వాటర్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వేసుకోండి. వేసుకొని కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ తీసి ఈ పిండిలో వేసుకొని మళ్ళీ బాగా దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, వాటర్లో ఉన్న మళ్ళీ ముక్కల్ని తీసుకొని మళ్ళీ పిండిలో వేసుకోవాలి. పిండిలో వేసిన తర్వాత మళ్ళీ దానికి బాగా పిండి అనేది బాగా పట్టించాలి. పట్టించిన తర్వాత ఒక్కొక్క పీస్ని పిండిలో కొంచెం దులిపి ఒక ప్లేట్లో వేసుకోండి ఆ పీసెస్ని. అలా అన్ని పీసెస్ని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడయ్యాక చికెన్ పీసుల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువగా పెట్టకండి, అప్పుడు బయట మాత్రమే కాలిపోతుంది, లోపల అయితే అస్సలు ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ రెండు వైపులా తిప్పుకుంటూ సిమ్లోని ఫ్రై చేసుకుంటూ ఉండాలి, కలర్ అనేది ఇలా వచ్చినంత వరకు. సో ఇలానే మిగతా పీసెస్ అన్నిటికీ ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. మరీ పెద్దది వీడియో అయిపోతుంది నేను మొత్తం చూపించడానికి. సో నేను అందుకనే ఎక్కువగా చూపించడం లేదు. సో మిగతా పీసెస్ అన్నీ కూడా ఇలానే చేసేసుకోండి. ఇప్పుడు వేడివేడిగా ఉన్న చికెన్ పాప్కార్న్ని టిష్యూ మీద అయితే వేసుకోవాలండి. అందులో ఉన్న ఆయిల్ అనేది కొంచెం పీలుస్తుంది కాబట్టి
సో దీంతో పాటు టమాటో సాస్ లేదా మయోనైస్ అయినా సరే తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇక్కడ టమాటా సాస్ అనేది పెట్టుకుంటున్నాను. ఇది పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టపడతారండి. సో ఈవినింగ్ స్నాక్స్‌కి ఇది పర్ఫెక్ట్‌గా రెసిపీ ఉంటుంది. మా పాపకైతే చాలా ఇష్టమండి కేఎఫ్‌సి చికెన్ అనేది. సో అందుకనే నేను కేఎఫ్‌సి స్టైల్ చికెన్ పాప్‌కార్న్ అనేది చేశాను ఇంట్లోనే. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ రెసిపీ విత్ మధుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో సూపర్ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.